గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. మనకి ప్రీవియస్ నోటిఫికేషన్‌లోని జోన్ 4కి సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ ఎవరెవరికి వచ్చాయో వాళ్ళ మార్క్స్ కేటగిరీ వారీగా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ప్రీవియస్ వీడియోలో జోన్ 1 చేశాను. చాలామంది జోన్ 4 అని కామెంట్ పెట్టారు కాబట్టి జోన్ 4 కూడా ఇప్పుడు నేను చేస్తున్నాను. ఏపీపీఎస్సీ అఫీషియల్‌గా మన వెబ్సైట్‌లో పెట్టలేదు. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో డీటీగా వాళ్ళకి ఈ పీడిఎఫ్ అనేది పంపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నేను సేకరించి మీకు చెప్తాను. కాంపిటీషన్ ఏ విధంగా ఉంది? గతంలో స్టూడెంట్స్ విజేతలు ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు మీకు ఒక అవగాహన వస్తుందని, మీరు చేస్తున్నటువంటి ప్రిపరేషన్ ఇంకా సీరియస్గా చేస్తారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఓకేనా? సరే, ఇంకా మన క్లాసెస్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది. డౌట్ ఉంటే మన నెంబర్స్కి కాల్ చేయండి. సరేనా? సరే, వీడియోలోకి వెళ్దాం. చూడమ్మా, జోన్ 4కి సంబంధించి హయ్యెస్ట్ మార్క్స్ 241 ఓసీ నాన్ లోకల్ అనమాట. ఒకసారి మార్క్స్ చూడండి అమ్మా. నాకు తెలిసి స్టేట్ వైడ్ ఇదే హయ్యెస్ట్ మార్క్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 241 మార్క్స్ అనేది స్టేట్ వైడ్ నాకు తెలిసి ఇదే హయ్యెస్ట్ మార్క్ అని నేను అనుకుంటున్నాను. చూడండి అమ్మా, 300కి 241 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ చూడమ్మా, 234.67 ఓసీఎన్ఎల్ నాన్ లోకల్, 233 BCA, 232 BCB నాన్ లోకల్ అనమాట. ఒకసారి చూడండి అమ్మా టాప్ లిస్ట్. ఇదే హయ్యెస్ట్ మార్క్ నేను అనుకుంటున్నాను. మరి ఎంతకన్నా ఎక్కువ వచ్చిందో లేదో మనకు తెలీదు. ఎందుకంటే చాలామంది సబ్ రిజిస్టర్ కూడా ఎంచుకుంటారు. డీటీఏ కాదు, సబ్ రిజిస్టర్ కూడా ఎంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడమ్మా, 232 BCD నాన్ లోకల్, 231 BCD నాన్ లోకల్, 230 OC, 230 BCB. సరే, నెక్స్ట్ చూడమ్మా, 230 ఓసీ నాన్ లోకల్, 228 ఓసీ, 227 బీసీడీ, 226 నాన్ లోకల్. ఒక్క నిమిషం అమ్మా, ప్రీవియస్ స్లైడ్ చూడమ్మా. 230, 230, 231, 232. మార్క్స్ యొక్క వేరియేషన్ అనేది చాలా తక్కువ. మనకి ప్రీవియస్ జోన్ 1లోనే అయితే పాయింట్ నాట్లో కూడా వేరియేషన్ ఉంది. దాన్ని బట్టి చూడండి, ప్రతి మార్కు మనకి ఎంత ఇంపార్టెంట్ చూడండి. 224.67, 225, ఈ రెండింటికి వేరియేషన్ చూడమ్మా. అంటే కాంపిటీషన్ అనేది ఎంత ఎక్కువ ఉందో మీరు ఒకసారి అంచనా వేసుకోవచ్చు. ఇలాంటి కాంపిటీషన్లో కూడా మనం విజేతలు అవ్వాలంటే ఖచ్చితంగా మంచి ప్రిపరేషన్ ఉండాలి, మంచి బుక్స్ ఉండాలి. ఓకేనా? ఏది చదవాలో ఏది చదవకూడదో చెప్పే ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉన్న ఏకైక కోర్స్ ఏదైనా ఉందంటే మన గ్రూప్ 2 కోర్స్ అనమాట. సరే, 223.67 ఒకసారి వేరియేషన్ చూడండి అమ్మా. 223 బీసీఈ నాన్ లోకల్, నెక్స్ట్ 222.67, 221, 220, 220. ఒకసారి ఈ రెండింటికి వేరియేషన్ చూడండి. ఒక నెగిటివ్ మార్క్ అనమాట. ఒక బిట్ నెగిటివ్ మార్క్ పెడితే మనకి ఎంత పోతుంది? 0.33 పోతుంది కదండి. ఒకసారి ఈ రెండింటికి మార్క్స్ చూడండి అనమాట. అయితే వీళ్ళందరికీ డీడీఏ వచ్చింది కాదనట్లేదు. బట్ ఒక మార్క్లోని, హాఫ్ మార్క్లోని ఇలాగా దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళ గురించి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో మీకు చెప్తున్నాను అనమాట. దట్స్ ఇట్. 221.34, 222.67, 215.34 ఎస్సీ నాన్ లోకల్, 215 ఓసీ, 215 ఎస్సీ నాన్ లోకల్, 212 ఎస్టీ. చూడమ్మా, ఎస్టీ వచ్చేసి 212 మార్క్స్, 211 ఎస్సీ, 207 ఎస్టీ, 207 సేమ్ మార్క్స్ చూసారు ఇక్కడ ఎస్సీ, 202.67 చూసారు. ఇక్కడ 5 మార్క్స్ వేరియేషన్ వచ్చింది. ఇంతవరకు చూసుకున్నట్లయితే ఎక్కువ వేరియేషన్ ఇక్కడ వచ్చింది బీసీబీ. నెక్స్ట్ 201 బీసీఏ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, 198 బీసీడీ, 192 ఎస్సీ. చూడండి, ఇక్కడ కొంచెం వేరియేషన్ పెరిగింది, మరలా 6 మార్క్స్ ఉంది అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ చూడమ్మా, 134 ఓసీ. సరే, చూసారు కదండి మార్క్స్. అంటే ఎందుకు ఇవన్నీ చెప్పానంటే ఒకసారి టాప్ స్కోర్ చూడండి, 241 మార్క్స్ వచ్చాయి. అంటే దాని ప్రకారంగా మెయిన్స్లో మన స్కోరింగ్ టాపిక్స్ ఏంటి? పాలిటీ అవ్వచ్చు, ఏపీఎస్టీ అవ్వచ్చు, ఈ రెండు కూడా మంచి స్కోరింగ్. ఎన్ని మార్క్స్ మనం స్కోర్ చేయాలో అన్ని మార్క్స్ ఇక్కడ స్కోర్ చేస్తూ పేపర్ 2 కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టడానికి లేదు. అర్థమైంది కదండి. ఇంకా మీకు జోన్ 2, జోన్ 3 ఉంది. అది మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేనే కాదు, మీకు ఏ డౌట్ ఉన్నా ప్రిపరేషన్లో నాకు పలానా డౌట్ ఉంది అంటే ఖచ్చితంగా పెట్టండి. ఎస్ఎన్టీకి సంబంధించి చంద్రయాన్ 1, 2, 3, 4, 5 గురించి 2 డేస్లో మన యాప్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ.
చాలామంది చంద్రయాన్ 1, 2, 3 వరకే చదివుంటారు. చంద్రయాన్ 4 ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్స్‌కి. చంద్రయాన్ 5 అది కూడా ఇంపార్టెంట్. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్.